బ్రతుకు తెరువు. ఒక నగరంలో ఒక విద్యావంతుడు ఉండేవాడు. అతను గర్భదరిద్రుడు. అందుచేత అతను ఎలాగైనా రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి రాజదర్శనం కాలేదు, సరే కదా. రాజుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల ఆశ్రయం కూడా దొరకలేదు. కానీ తాను ఎలాగైనా బతకాలి. కోటి కొరకు కోటి విద్యలన్నారు. ఆ కోటిలో ఏదో ఒకటి ఎన్నుకుంటే తప్ప అతనికి పొట్ట గడవదు. ఒకరోజు అతను ఊరికి దూరంగానూ అడవికి దగ్గరగానూ 2 గోరీలు ఉండడం గమనించాడు. వాటి చుట్టూ పుట్టలు పొదలు పెరిగి ఉన్నాయి. ఆ గోరీలను చూడగానే విద్యావంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను శ్రమపడి గోరీల చుట్టూ పెరిగి ఉన్న పొదలను కొట్టేసి చుట్టూ ఉన్న ప్రదేశం చదును చేసి ముగ్గులు పెట్టి గోరీల మీద తులసి మొక్కలు తెచ్చిపెట్టి గోరీలను రోజూ పూలతో అలంకరించి పూజిస్తూ రాసాగాడు. ఊరి ప్రజలు ఊరి బయట దేవాలయానికి వచ్చినప్పుడు, అరణ్య మార్గాన పొరుగురికి పోయేటప్పుడు ఈ గోరీలను చూసి ఆశ్చర్యపడి ఆగి అక్కడే కుటీరం వేసుకుని నివసిస్తున్న విద్యావంతుణ్ణి అడిగారు. ఇవి రాజుగారి పూర్వీకుల గోరీలు. శిథిలావస్థలో ఉండిన వీటిని చూసి రాజవంశం మీది గౌరవం కొద్దీ వీటిని పునరుద్ధరించి వీటి పోషణ చూస్తున్నాను. వీటికి పూజా పునస్కారాలు చేస్తున్నాను అన్నాడు విద్యావంతుడు. అతని మాటలు ప్రజలు నమ్మారు. ఎందుకంటే గోరీలు చక్కగా వెళ్ళవేసి ఉన్నాయి. వాటి మీద తులసి మొక్కలు, దీపారాధన ఉన్నాయి. అవి నిజంగా రాజవంశం వారివి కాకపోతే ఈ మనిషి వాటి పట్ల అంత భక్తి శ్రద్ధలు ఎందుకు చూపుతాడు? ఊరి ప్రజలు కూడా ఆ గోరీల పట్ల శ్రద్ధాశక్తులు కనపరిచి దేవాలయానికి వచ్చినట్టుగా వచ్చి గోరీల దీపారాధనకు చేతనైనంతలో నూనె, డబ్బులు ఇయ్యసాగారు. వారిలో కొందరు భక్తితో గోరీలకు ప్రదక్షిణలు చేసి కోరికలు కోరసాగారు. గోరీలకు మొక్కుకుని ప్రదక్షిణలు చేసిన వారి కోరికలు తీరుతున్నాయని విద్యావంతుడు వచ్చే జనంలో చల్లగా ప్రచారం చేశాడు. త్వరలోనే ఆ గోరీలు గొప్ప యాత్రాస్థలం అయ్యాయి. ఈ సమాచారం క్రమంగా రాజుగారి దాకా వెళ్ళింది. ఆ గోరీలు నిజంగా రాజవంశానికి చెందినవో కావో, రాజవంశానికి చెందినవే అయితే ఇంతకాలము ఎలా మరుగున పడిపోయాయో విచారించి తెలియపరచమని రాజుగారు మంత్రికి ఉత్తర్వు ఇచ్చాడు. మంత్రిగారు గోరీలను పరిశీలించి రమ్మని పరిశోధకులను పంపాడు. వాళ్ళు వచ్చి గోరీల మీద 2 పేర్లు చెక్కి ఉన్న సంగతి తెలుసుకున్నారు. అవి కాక అక్కడక్కడ ఏవో చిహ్నాలు కూడా చెక్కి ఉన్నాయి. ఆ వివరాల వల్ల వెంటనే ఏమీ తేలలేదు. రాజుగారు తమ వంశవృక్షం వివరాలు తెప్పించి పరిశీలింపచేశాడు. 14 తరాల క్రితం ఆ గోరీల మీది పేర్లు గల భార్యాభర్తలు దేశాన్ని పాలించినట్లు స్పష్టమైంది. గోరీల మీద ఉండిన చిహ్నాలు కూడా ఆనాటి రాజవంశపు చిహ్నాలే. మన వంశ కీర్తి ప్రతిష్టను తన స్వశక్తితో పునరుద్ధరించిన ఆ మనిషికి ఏమిచ్చినా మన రుణం తీరదు అని రాజు విద్యావంతుణ్ణి తన వద్దకు పిలిపించి, ఆ గోరీలు రాజవంశానివని ఏ ఆధారంతో కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా అడిగాడు. మహారాజా, నేనేమీ కనిపెట్టలేదు. మరో విధంగా తమ దర్శనం లభించక కంటపడిన గోరీలను బ్రతుకు తెరువుగా ఉపయోగించుకున్నాను. నా ఈ మోసం తమ దాకా వస్తుందనుకోలేదు. నన్ను మన్నించండి. నా మోసం ప్రజలకు చెప్పుకుని మరొక బతుకు తెరువు చూసుకుంటాను. గర్భదరిద్రుణ్ణి. నాకు విద్య అయితే అబ్బింది గాని ఎంత ప్రయత్నించినా ధనం అబ్బింది కాదు అన్నాడు విద్యావంతుడు. నువ్వు ఎవరినీ మోసగించలేదు. అవి రాజవంశపు గోరీలే. మధ్యకాలంలో రాజవంశంలో దీర్ఘకాలపు కలతలు సాగి ఆ గోరీల విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. తెలుసో తెలియకో నువ్వు వాటిని ఉద్ధరించి మాకు చాలా మేలు చేశావు. నీకు అసలు రాజదర్శనం ఎందుకు కావలసి వచ్చింది అని రాజు అడిగాడు. చెప్పాను కదా మహారాజా, కటిక దరిద్రుణ్ణి. నేను చదువుకున్న చదువు నాకు తమ కొలువులో చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తుందేమోనని ఎంతగానో ఆశపడ్డాను. నా ఆశ తీరలేదు అన్నాడు విద్యావంతుడు. నీ ఆశ తప్పక తీరుతుంది. నీకు నా కొలువులో మంచి జీతంతో ఉద్యోగంతో పాటు మాన్యం కూడా ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఆ విధంగా కాకతాళీయంగా ఆ విద్యావంతుడు తన ఉదరపోషణ చూసుకునే ప్రయత్నంలో రాజవంశానికి గొప్ప మేలు చేసి రాజధరణకు పాత్రుడై ప్రసిద్ధికి వచ్చాడు. కథ సమాప్తం. అప్పు తీర్చిన అప్పు.
దసయ్య ఊళ్ళోకెల్లా పెద్ద భూస్వామి. తన కూతురి పెళ్లి సందర్భంగా ఆయన ప్రసిద్ధ నగల వర్తకుడైన మునిస్వామి దగ్గర 50,000 రూపాయలకు నగలు కొని చేతిలో ఉన్న 40,000 ఇచ్చి మిగతాది వీలు చూసుకుని సర్దుతానని చెప్పాడు. మునిస్వామి దసయ్యను బాగా ఎరుగును. అందుచేత దసయ్యకు నగలు ఇచ్చేశాడు. అయితే దసయ్య తనకు 10,000 బాకీ ఉన్న సంగతి ఎక్కడా గుర్తుగా రాసుకోకపోగా భారీ వర్తకం మీద వేసుకుని సతమతమవుతూ ఆ బాకీ మాట పూర్తిగా మరిచేపోయాడు. దసయ్య మాత్రం తాను మునిస్వామికి 10,000 బాకీ ఉన్న సంగతి మరిచిపోలేదు. కానీ అతనికి కాలం కలిసి రాలేదు. ఆర్థికంగా తీరని చిక్కులు ఏర్పడ్డాయి. వీటితో పాటు దసయ్య ఆరోగ్యం చెడి మంచాన పడ్డాడు. ఆఖరి క్షణంలో ఆయన తన కొడుకు మురళితో, నాయనా, అక్క పెళ్లికి నగలు కొంటూ నగల వర్తకుడు మునిస్వామికి 10,000 బాకీ పడ్డాను. అది తీర్చే లోపల మన స్థితి చితికిపోయింది. నేను ఖాయిలా పడ్డాను. ఆ బాకీ తీరనే లేదు. ఎప్పటికైనా నువ్వు ఆ బాకీ తీర్చితే గాని నా ఆత్మకు శాంతి ఉండదు. తీర్చుతానని మాట ఇయ్యి అన్నాడు. మురళి తండ్రి చేసిన బాకీ తీర్చుతానని ప్రమాణం చేశాక దసయ్య కన్ను మూశాడు. మురళి తన బతుకు కొత్త పునాది వేసుకోవలసి వచ్చింది. అతను అహోరాత్రాలు శ్రమపడి చిల్లర డబ్బులు కూడబెట్టడమే కాక తన పొట్ట కట్టుకునే అయినా తండ్రి చేసిన బాకీ తీర్చడానికి డబ్బు వెనక వేస్తూ వచ్చాడు. చివరకు ఎలాగైతేనేం అతని దీక్ష ఫలించి 10,000 రూపాయలు పోగయ్యాయి. మురళి దాన్ని తీసుకుని మునిస్వామి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరో యువకుడు ఉండి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. మునిస్వామి గారున్నారా అని మురళి ఆ యువకుణ్ణి అడిగాడు. మునిస్వామి గారు చనిపోయి చాలా కాలమైంది. పోతూ పోతూ ఆయన తన కొడుక్కి తన బాకీలు అప్పచెప్పిపోయాడు అన్నాడు ఆ యువకుడు. ఇప్పుడు మునిస్వామి గారి కొడుకు ఎక్కడ ఉన్నాడు అని మురళి మళ్ళీ అడిగాడు. తండ్రి చేసిన బాకీలు తీర్చలేక ఆ అబ్బాయి ఇల్లు వదిలి పరారీ అయి కూడా చాలా కాలమైంది అన్నాడు యువకుడు. ఆ మాటలు విని మురళి ఆశ్చర్యపోయాడు. మునిస్వామి గారు పేరు మోసిన నగల వర్తకుడని చెప్పారే, అలాంటివాడు అప్పుల పాలు కావడం ఎలా జరిగింది అని మురళి అడిగాడు. దానికా యువకుడు, ఎలా జరిగిందంటే ఏం చెప్పాలి, నిక్షేపం లాంటి నగల వర్తకంతో తృప్తి లేక ఆయన గారు సముద్ర వ్యాపారంలోకి దిగాడు. ఆయన సరుకులు సముద్రంలో మునిగాయి. వాటితో పాటు ఆయన మునిగాడు. బాకీలు మాత్రం మిగిలాయి అన్నాడు యువకుడు కటువుగా. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిపోయింది. మునిస్వామి గారు నగల వ్యాపారం చేసే రోజుల్లో మా నాన్న ఆయనకు 10,000 బాకీ పడ్డాడు. మునిస్వామి గారిలాగే మా నాన్నకు కాలం కలిసిరాక ఉన్నదంతా పోయింది. ఆఖరి క్షణంలో ఆయన నాకు ఈ బాకీ తీర్చే భారం అప్పగించి కన్ను మూశాడు. నేను 10,000 మిగిల్చి నా తండ్రి రుణం తీర్చటానికి ఇంతకాలం పట్టింది. మునిస్వామి గారు లేకపోతే మానే, ఆయన కొడుకు కూడా లేడే. ఈ డబ్బు ఎవరికియ్యను? మునిస్వామి గారి పేర సత్రం కట్టించి మా తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను అన్నాడు మురళి. వెంటనే ఆ యువకుడు, అయ్యా, మునిస్వామి కొడుకు ఎక్కడికి పోలేదు. నేనే మునిస్వామి కొడుకును. మీరు కూడా మా తండ్రి బాకీ వసూలు చెయ్యటానికి వచ్చారని భయపడి మీతో అలా అబద్ధమాడాను అన్నాడు. మురళి ఈ మాటకు నొచ్చుకుని, అయ్యా, తండ్రి చేసిన అప్పులకు అలా భయపడాలా? కష్టపడి అయినా తండ్రి బాకీలు తీర్చి ఆయన పరువు నిలపడం కొడుకు ధర్మం కాదా? మా తండ్రి బాకీ తీర్చడానికి నేను ఎంత శ్రమపడ్డాను. ఈ డబ్బు పెట్టుబడిగా పెట్టుకుని డబ్బు సంపాదించి మీ తండ్రి గారి బాకీలు తీర్చు, అంతేగాని ఆ అప్పులు భారంగా ఎంచకు అంటూ అతనికి 10,000 ఇచ్చేశాడు. మునిస్వామి కొడుకు ఆ డబ్బుతో వ్యాపారం చేసి లాభాలు గడించి కొంతకాలానికి తన తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.